ఎలా ఉంది ఇప్పుడు ఆటోల పరిస్థితి? బిజినెస్ మొత్తం చల్లబడుతుంది. చల్లబడిపోయిందా? ఎలా ఎలా అంటే బస్ ఫ్రీ చేసింది కాబట్టి బస్ ఫ్రీ ప్లస్ ఏంటంటే మాకు ఇబ్బంది చాలా అవుతుంది. ఇప్పుడు కొంత లెక్క లేదు. ఇప్పుడు ముందు ఎట్లుండే అంటే ఎవరైనా ఆటో బుక్ చేసి వెళ్ళిపోతుండే. ఇప్పుడు అలా కాదు కదా. బస్ ఫ్రీ అయినందుకు ఇంకా ఏంటంటే కమిషన్లు ఎక్కువ తీసుకుంటారు ఈ ఓలా ఊబర్లా. ఇప్పుడు తగ్గించిండు కానీ అది కొన్ని రోజులేనట మళ్ళీ పెరుగుతుందట. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫస్ట్ బస్సులు ఫ్రీ పెట్టక ముందు ఫస్ట్ బాగున్నాయి కదా, అప్పుడు మీకు నెలకి ఎంత వస్తుంది? అప్పుడు నెలకు ఈజీగా ఒక అన్ని ఓన్గా ఒక 15,000 ఇక్కడ ఒప్పుతుండే. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే బిజినెస్ కిరాయి తీయాలా, దాన్ని తీయాలా, మొత్తం ఇబ్బంది అయిపోతుంది. అట్లా ఉంటే సిచ్యువేషన్ ఎట్లా బతికేది మేము? మా సిచ్యువేషన్ అట్లుంది. ఇప్పుడు ఏమనలేము. ఈఎంఐలు కట్టాలా, అవి కట్టాలా, ఎక్కడి నుంచి వెళ్తాయి మాకు మీరు చెప్పండి. ఒకటి